మేము తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత 15 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నాం. కానీ ప్రజెంటు ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ పొజిషన్స్ గ్రూప్ 4లో ఇవ్వలేదు. కానీ మా డిపార్ట్మెంట్లో మాత్రం మేము పనిచేస్తున్న ప్లేస్లను వేకెంట్ చూపించారు కొందరు అధికారులు. అంటే మా సొసైటీలో పనిచేస్తున్న పై అధికారులు వాళ్ళ పనితనం ఎలా ఉందో వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు మేము ఉన్నా కూడా అంటే మిగతా డిపార్ట్మెంట్లో లేని వేకెన్సీస్ మా వేకెన్సీస్ ఫుల్గా చూపించారు. ఆ చూపించడం వల్ల 400 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. కానీ మేము అంటే రెగ్యులర్ అంటే జాబ్స్ వస్తున్నాయి, కొత్త వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సాగదీస్తున్నాం. కానీ మేము 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం కాబట్టి మాకు సర్దుబాటు చేయడానికి ఎక్కడంటే మా సొసైటీలో చాలా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలలో సర్దుబాటు చేయమని మేము విన్నవించుకుంటున్నాం. పోయిన నెల నుండి తిరుగుతూనే ఉన్నాము. ఇంతవరకు మాకు సానుకూలంగా న్యాయం రాలేదు. కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఏర్పరిచిన ఈ ప్రజా దర్బార్కి మేము వచ్చి చెన్నారెడ్డి సార్ని కలిసి మేము మా ప్రాబ్లమ్స్ చెప్పినాం. ప్రజాప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎన్నికల ముందు మనకిచ్చిన హామీ ఉంది కదా, ఆ హామీ మాకు హ్యాపీగా ఉండి మేము మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత సార్ వాళ్ళు అది ప్రభుత్వంలో జరుగుతుందంట, ఏదో కార్యాచరణ జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాము. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కానీ మా కార్యదర్శి గారు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే ఆ ఫలితం వస్తుందా లేదా మాకు తెలియట్లేదు, కానీ అది వచ్చేవరకైనా మేము ఉండాలి ఇక్కడ. కానీ అంతకంటే ముందు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మా సొసైటీ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారు. దానివల్ల మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోతాయి. కానీ కొత్త స్కూళ్ళు 103 స్కూళ్ళు 30 డిగ్రీ కాలేజీలు ఇచ్చిండ్రు. దానిలో ఒక్కటే పోస్ట్ శాంక్షన్ చేసిండ్రు. వాళ్ళు మా సొసైటీలో పనిచేసే అధికారులు కరెక్ట్ పర్సన్స్ అయితే పోస్టులు ఇన్ని సంవత్సరాలు శాంక్షన్ చేసుకోకుండా ఎందుకున్నారు? అవి శాంక్షన్ చేసుకోవాలి. మాకు బాజాప్తుగా ఆ పోస్టులలో మమ్మల్ని ఉంచాలి. ఆ పోస్టులు శాంక్షన్ చేసే వరకు ఏవైతే వేకెంట్ ఉన్నాయో అందులో కొనసాగించాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు మాకు ఉద్యోగ భద్రత కంపల్సరీ ఉండాలి. మాకు అష్యూరెన్స్ వాళ్ళు ఇవ్వాలి. ఈ కార్యదర్శి గురించి ప్రభుత్వం కొంచెం కంపల్సరీ ఆలోచించాలి. కనీస వేతనాలు కూడా మాకు అందట్లేదు. ఇవన్నీ అంటే ప్రభుత్వం కంపల్సరీ రెగ్యులర్ వాళ్ళకి ఎంతైతే ఇస్తుందో వాళ్ళతో సమానంగా మేము పనిచేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనం వచ్చేంత వరకు అంటే రావాలి. ప్రభుత్వం కంపల్సరీ మాకు సాయం చేస్తాను మేము చూస్తున్నాం, రావాలి అని మేము కోరుకుంటున్నాం. అది ఓకే, థ్యాంక్ యూ.